నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు తన ప్రియబిడ్డ అయినటువంటి ఆశీష్ నేతనికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆ బిడ్డ చదువులో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి దేవుడు తన కృపను చూపించి ఆ బిడ్డ యొక్క రాకపోకల్లో తోడుగా ఉండి మంచి ర్యాంకులతో ఆ బిడ్డ పాస్ అవటమే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దినదినాభివృద్ధి చెందినట్లు ఆయన చల్లని హస్త కింద ఆ బిడ్డని భద్రపరిచి దీవించి దీర్ఘాయుష్ చేత ఆ బిడ్డని ఆశీర్వదించును గాక. అదేవిధంగా ఆ బిడ్డ లండన్లో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనలతో ఆ కుటుంబాన్ని నింపునుగాక. మరి ముఖ్యంగా ఆశీష్ నేతను దేవుని యందు విశ్వాసములు మరి ఎక్కువగా బలపడి ఆ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకారకుడుగా ఉండటానికి దేవుడు తన కృపతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ గాక. త్రిత్వమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామం పేరట ప్రతి వారికి కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఉత్తమమైన తల్లి యునీకే గురించి మనము కొన్ని సంగతులు ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖనాల నుంచి మొదటిగా ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, గత వారం నుండి వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మేము ధ్యానించుకోబోతుండగా మీ ఆత్మతోటి మమ్మల్ని సంధించండి. అదేవిధంగా వినుచున్న ప్రతి బిడ్డను కూడా మీ ఆత్మతోటి సంధించి ఏ బిడ్డకి ఏ వాక్కు అవసరమో ఆ వాక్కు ద్వారా మీరు బలపరిచి మాట్లాడి ఆ బిడ్డలు మీ యొక్క వాక్యానుసారంగా జీవింప చేయడానికి మీ ఆత్మతోటి ప్రభా తండ్రి ఆ బిడ్డలను సంధించమని వేడుకుంటూ నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా ఉండేలాగా మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము మదర్స్ డే చేసుకుంటూనే ఉన్నాము. అది ఒక రోజుకి పరిమితమైనటువంటి రోజు కాదు. ఎందుకంటే తల్లి యొక్క ప్రాముఖ్యత మరి పుట్టిన దగ్గర నుండి బిడ్డలు మరి ఆ తల్లి ఎంతగా బిడ్డల్ని పెంచుతున్నదో అది జ్ఞాపకం చేసుకొని తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా తల్లి చిన్నపిల్లప్పుడు ఏ విధంగా ప్రేమిస్తుందో ఆ బిడ్డల్ని, అదేవిధంగా తల్లిని కూడా అదే విధంగా ప్రేమించగలిగేటువంటి మనస్సు కలిగి ప్రతివారు ఉండాలి. కాబట్టి ప్రతి దినము కూడా మదర్స్ డే, ఒక్కరోజు మదర్స్ డే అని చెప్పుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉత్తమమైనటువంటి తల్లిని గురించి మనము కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాము. ఇక్కడ చూస్తే అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో 5వ వచనంలో చివరి భాగంలో కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించాను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నానని పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే యునీకే అంటే జయశాలి, యూనిస్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. ఆమె జయశాలి, భాగ్యవంతురాలు. కాబట్టి ఆమె దేనిని జయించబట్టి ఆమెను జయశాలి అన్నారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే అపవాదిని జయించి అపవాదిని ఎదుర్కొని తన కుమారుణ్ణి ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా నడిపించటానికి ఆమె చేసినటువంటి ప్రయత్నాలు ఏమై ఉన్నాయి అనేది మనం మొట్టమొదటిగా చూస్తే తన కుమారుడైనటువంటి తిమోతిని ప్రభువు కొరకు పెంచింది. ఈరోజు తిమోతి అనగా దేవుణ్ణి ఘనపరచువాడని అర్థము. కాబట్టి ఈరోజు ఈ యొక్క తిమోతి దేవుణ్ణి ఘనపరచువాడు అని ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు తిమోతి ఏ విధంగా దేవుణ్ణి ఘనపరిచాడు, ఆ ఘనపరచడానికి తల్లి చేసినటువంటి మరి ఏ పని ద్వారా తన కుమారుణ్ణి దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని నామాన్ని ఘనపరిచేవాడిగా చేసింది అనేది మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే తిమోతి తండ్రి అన్యుడు, గ్రీకువాడు, మరి తల్లి ఏమో యూదురాలు. అయితే మరి తన తల్లి అయినటువంటి లోయి దగ్గర నుండి దేవుని యందు విశ్వాసములో నడిపించబడింది ఆమె. ఆ విధంగానే మరి లోయి ఏ విధంగా అయితే అంటే తిమోతికి అవ్వ అయినటువంటి లోయి దేవుని చిత్తానుసారంగా నడవటమే కాకుండా దేవుని యందు నిశ్చలమైనటువంటి విశ్వాసముతోటి ఆమె ఏ విధంగా జీవించిందో తన కుమార్తె అయినటువంటి యునేకీని కూడా అదే విధంగా దేవుని యందు విశ్వాసములో మరి పెంచింది, నడిపించింది. అందునిమిత్తమే యునేకీ కూడా ఏం చేసిందంటే తన కుమారుడైనటువంటి
తిమోతిని దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే బిడ్డలాగా అతన్ని దేవుని యొక్క విశ్వాసములు నడిపించింది. మరి ఇక్కడ చూస్తే తిమోతిని దేవుని కొరకు పెంచింది. మనము ఈ రోజుల్లో తల్లిదండ్రులు మరి ఎవరి కొరకు తన బిడ్డల్ని పెంచుతున్నారు అనే విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరత కొరకు. అమ్మా నా బిడ్డలు సరైన నా మాట వినడలేదు, వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు, చెడు సహవాసాలతోటి అంటే అపవాదితోటి సహవాసం చేస్తూ బిడ్డలు తప్పు మార్గంలో నడుస్తున్నారు. మరి త్రాగుడు వ్యసనానికి అలవాటు పడిపోయారు, అదేవిధంగా జారత్వానికి అలవాటు పడిపోయారు, అదేవిధంగా మరి మత్తు మందులకు అలవాటు పడిపోయారు, వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు. కొంతమంది బిడ్డలైతే చదవకుండా, కొంతమంది బిడ్డలైతే ఉద్యోగాలు చేయకుండా, మరి అదేవిధంగా ఐడియల్గా అంటే ఏమీ పని చేయకుండా ఊరికే నిద్రపోవటము, ఊరికే బయట పనులన్నీ చూసుకొని వారి ఇష్టమైనప్పుడు ఎప్పుడో ఇంటికి రావడము, ఒక పద్ధతి లేనటువంటి పరిస్థితుల్లో నా బిడ్డలు ఉన్నారమ్మ వారి కొరకు ప్రార్థించమని ఎంతోమంది తల్లులు వేదనతోటి దుఃఖముతోటి నన్ను అడుగుతున్నారు. అది నిజమే. ఎంతోమంది మరి యవ్వన బిడ్డలు దారి తప్పి తిరగడానికి గల కారణం ఏంటి అనేది మనము ఒకసారి ఆలోచించుకోవాలి. మరి తల్లిదండ్రులు ఎంతగానో ప్రార్థన చేసే ఒక కుటుంబం నాకు బాగా తెలుసు. వారి బిడ్డల్ని 10వ తరగతి వరకు అంటే 10th క్లాస్ వరకు దేవుని యందు విశ్వాసముల బాగా నడిపారు. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి వారి చదువుల వల్ల దేవుని సన్నిధికి వారు రాలేక వారి ట్యూషన్ల మిత్తము చదువుల మిత్తము వారు మరి చదువులకి ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మరి డిగ్రీ అయిపోయింది, బీటెక్లు అయిపోయింది, వారికి క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, వారు మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, ఇది దేవుని వల్ల ఈ ఉద్యోగం మాకు వచ్చింది అని అనకుండా దేవుడు మాకేం చేశాడు, కాబట్టి దేవుడు మాకేం చేయలేదు కాబట్టి మేము దేవాలయానికి రాము, దేవుడే లేడు అని మాట్లాడుతున్నారు. వారి గురించి మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా ప్రార్థన చేయండి, వారిలో మారు మనసు వచ్చేలాగా, రక్షణ వచ్చేలాగా మారు మనసు చేయండి అని వారు ఎంతగానో వేదన పడుతున్నారు. నాకు తెలిసిన కుటుంబం హైదరాబాదులో. కాబట్టి అలాగే ఎంతోమంది తల్లిదండ్రులు వేదనతోటి దుఃఖముతోటి పెద్దవారైపోయారు, వాళ్ళని కొట్టడానికి లేదు, కొడితే ఎక్కడ చచ్చిపోతారో, ఎక్కడ దూకుతారో, ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారో, ఇంట్లో నుండి వెళ్ళిపోతారేమో, ఇన్ని సంవత్సరాలు మేము పెంచాము, పెద్ద చేసాము, ఒక చిన్న మాట వల్ల వాళ్ళు గాయపడిపోయి దారి తప్పిపోతారేమోనని తల్లిదండ్రులు ఈ వయసులో పెద్ద వయసు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ఒక మాట అనటానికి కూడా తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చారు, ఎవరి వల్ల వీరు తప్పు మార్గంలో నడవటానికి ఎవరి వల్ల వీరు నడుస్తున్నారు అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ చూస్తే తిమోతి తల్లి దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయముతోటి, భక్తితోటి, వణుకుతోటి దేవుని సన్నిధిని ఆశ్రయించి, అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడిచి ప్రార్థనని విడువక ఎడబాయక దేవుని సన్నిధిలో ప్రార్థించటం చేసింది. కాబట్టి దేవుని యొక్క కృప ఆమె చుట్టూన్నది. అపవాదిని రాకుండా ఆమె ఇంటి చుట్టూ కంచె వేసుకున్నది. ప్రార్థన కంచె అనేటువంటిది వేయటం వల్ల యోబు చుట్టూ కూడా దేవుని సన్నిధిలో వేకువని లేచి యోబు ఏం చేసేవాడంటే తన బిడ్డల మిత్తమో దహన బలులు అర్పించేవాడు. కాబట్టి ఆ విధంగా దహన బలులు అర్పిస్తూ నీతిమంతుడిగా యోబు దేవుని చేతే పిలువబడ్డాడు. కాబట్టి అతని కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేశాడు. అది అపవాది కూడా మరి తీయలేనటువంటి అంత గొప్ప గట్టి కంచె వేశాడు. అదేవిధంగా ఈరోజు తల్లులైనటువంటి ప్రతి వారు కూడా ప్రార్థన కంచె అనేది వేసుకోవాలి. వేయకపోతే బిడ్డలు మరి తప్పు మార్గంలోకి నడవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రార్థన అనేటువంటిది బిడ్డలకి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏంటో నేర్పించాలి. ప్రార్థనలో ఉన్న శక్తి నేర్పించకపోతే బిడ్డలు ఏం చేస్తారంటే ప్రార్థన అనేది లేదు, అలవాటు పోయింది బిడ్డలకి. ఈరోజు సెల్ ఫోన్లు చేతిలో ఉంటున్నాయి. ఆ సెల్ ఫోన్లో వాట్సాప్లతోటి, ఫేస్బుక్లతోటి, ఆ చాటింగులతోటి అక్కడ ఉన్నటువంటి అశ్లీలమైన కొంతమంది చూస్తూ వారు ఆ టైం అంతా కూడా దానికి అపవాది దాని వైపు లాగేస్తున్నాడు. కాబట్టి బిడ్డలకు ఒక సరైన మార్గంలో బాల్యమునందే నువ్వు సృష్టికర్తనికి స్మరణకు తీసుకొని వచ్చినప్పుడు వారు వృద్ధాప్యంలో తొలగిపోలేరు. వృద్ధాప్యం వరకు వారికి ఆ వాక్యాలు వెంట వస్తాయి, ఆ వాక్యాలు కంచిగా ఉంటాయి. కాబట్టి బాల్యమునందే సృష్టికర్తని స్మరణకు తీసుకొని వచ్చి బిడ్డలకు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి వాక్యాలను కంటదొచ్చేలాగా చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము తల్లిగా, మన బాధ్యత ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మన ప్రవర్తన ఎలాగున్నది. ఒకవేళ తెలిసి తెలియక నువ్వు జీవితంలో పొరపాటు చేసి ఉండొచ్చు, చేయనటువంటి మానవులు లేరు. కానీ
వాటిని తప్పుని ఒప్పుకొని దేవుని సన్నిధిలో నువ్వు మారి మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధిని ఆశ్రయించేటప్పుడు నీ బిడ్డలు కూడా అదే మార్గంలో నడవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లుల యొక్క పాత్ర ఇక్కడ ఎంతో మరి ముఖ్యంగా మనం చూస్తున్నాము. ఇక్కడ తిమోతి ఒక మంచి ప్రవర్తన కలిగి దేవుని యొక్క మరి చిత్తానుసారంగా ప్రభు కొరకు పెంచబడిందంటే ఆమె మొట్టమొదటిగా ప్రభు యొక్క మార్గములో ఆమె నడుస్తున్నది, ప్రభు యొక్క మార్గానుసారంగా ఆయన యొక్క చిత్తానుసారంగా ఆమె నడుస్తున్నది. కాబట్టి ప్రభు మార్గంలో తన కుమారుని నడిపించగలిగింది. అందుకనే మనం చూస్తే మనము దేవుని యందు భక్తి జీవితము తల్లి లేకపోతే బిడ్డలు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతారు. ప్రార్థన అనేటువంటి కంచె మనం వేయకపోతే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వాడు పొంచి ఉన్నాడు. అందుకని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. చూడండి ఎలాగా ఇర్మియా ప్రవక్త ఏ విధంగా రాశాడు. జరగబోయే సంగతులు ప్రార్థన అనేటువంటి కంచె మనం వేసుకోకపోతే, దేవుని సన్నిధి నుంచి మనం దూరం అయిపోతే మనకు జరగబోయేటువంటి దుస్థితి ఏంటి అనేది ఇర్మియా చక్కగా రాశాడు తన గ్రంథంలో. ఏమని రాస్తున్నారు అంటే వీధులలో పసిపిల్లలు లేకుండా చేస్తాడంట అపవాది. అంతేకాకుండా రాజమార్గంలో యవ్వనులు లేకుండా వారిని నాశనము చేయటకే మరణము మన కిటికీలను ఎక్కుతున్నది. అంటే అపవాది గర్జించు సింహము వల్లే ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ధూపం వేయబడకుండా ఉన్నదో వాడు ఎరిగి అక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డల్ని చిన్న బిడ్డల్ని తప్పు మార్గంలోకి నడిపించి వారికి అన్నీ లేని దురలవాట్లన్నీ కూడా అలవాటు చేసి వాడు ఏం చేస్తాడంటే నాశనం వైపు ఈడ్చబడతారు. కాబట్టి వారి నాశనం వైపు ఈడ్చబడి మధ్యంతరంగానే వారి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఎంతోమంది యవ్వన బిడ్డలు త్రాగుడు వ్యసనానికి వెళ్ళి వారి ఆరోగ్యం పాడైపోయి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా జారత్వానికి వెళ్ళి అనేక రోగాలు వచ్చి చనిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా దొంగ పనులు చేసి నరహత్య చేసి ఇలాంటి వాటిలో జైలు పాలైపోయి వారి జీవితాలు ముగించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి యవ్వన బిడ్డలు సరైన మార్గంలోకి నడవాలి అని అంటే తల్లి పాత్ర ఎంతో ముఖ్యంగా ఉన్నది. కాబట్టి తల్లులు అనేటువంటి వారు ముందుగా తల్లి తండ్రి మారు మనసు రక్షణలోకి నడిపించబడి దేవుని సన్నిధిని విడువక ఎడబాయక దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. బిడ్డల కొరకు మనకున్నటువంటి మన తలంపులు ఆలోచనలు అన్నీ కూడా తొలగించుకొని దేవునికి సమర్పించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు బిడ్డలు ఎంతగానో ఆశీర్వదించబడతారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే వాక్యాన్ని మనం ఏం చేయాలి? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అంతేకాకుండా వాక్యాన్ని దేవుని యొక్క నిబంధనలు మనము నొసటన బాసికంగా చేతికి సూచనగా కట్టుకొని బిడ్డల తరతరాలు బోధించాలి. అందుకని వాక్యంలో ఉండి మనము వినాలి జాగ్రత్తగా. దేవాలయంకి వెళ్ళేటప్పుడు దేవుని సేవకులు చెప్పేటప్పుడు వాక్యాన్ని చదివేటప్పుడు అందులో ఉన్నాయి గ్రహించే మనసుని ఇవ్వమని దేవుణ్ణి మొదట అడగాలి. ఆ తర్వాత దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి ఆశ్చర్యకార్యాన్ని అద్భుత కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అవసరానికి దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటారు. అవసరం తీరిన తర్వాత దేవుని సన్నిధికి రావడం కూడా విడిచిపెడతారు. మళ్ళీ తిరిగి అవసరం వచ్చే వరకు రారు. అలాంటి అస్థిరమైనటువంటి విశ్వాసము, నిశ్చలమైన విశ్వాసం వారిలో లేదు. కానీ ఇక్కడ చూస్తే యునేకే తన కుమారుడికి నిష్కపటమైనటువంటి విశ్వాసంలోకి నడిపించింది. కపటం లేనటువంటి చాలామంది కపటమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. అనేకుల ముందు మేము చాలా భయభక్తులు కలిగి ఉన్నాము దేవుని యందు అని ఒక ముసుగు వేసుకొని మరి వాళ్ళు నిష్కపటమైనటువంటి విశ్వాసం, అంతరంగం ఎరిగినటువంటి దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనకి దేవుడు దీవెనలు ఇచ్చే దేవుడు. కాబట్టి నిష్కపటమైనటువంటి విశ్వాసంలో ఏ విధంగా నడవాలి అనేది ఈ తిమోతికి తల్లి నేర్పించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మరి ఎంతమంది మరి దేవుని గురించి తన బిడ్డలకి తెలియపరుస్తున్నారు. దేవుని యొక్క ఏసే ప్రభువని, ఏసే దేవుడని మనం తెలుసుకోవాలి. ప్రతివారు మనం ఈ లోకల్లో
లోకంలో అశాశ్వతమైనది, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సినటువంటి వారము కాబట్టి యేసు ప్రభులు వారు పరలోకాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు వారి పాపములను క్షమించి పవిత్రులుగా చేసి ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా కడిగి పవిత్రులుగా చేసి అందరినీ కూడా పరలోక రాజ్య వారసులుగా చేయాలని ఆయన పరలోక స్థుతులే విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడని మనందరం కూడా విశ్వసించాలి, ఆయనని నమ్మాలి. ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడుగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు, త్వరలో రాబోతున్నాడు, రాకడ అతి సమీపంగా ఉన్నది. కాబట్టి మనమందరం కూడా సిద్ధపాటు కలిగి మెళుకు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రతి వారు నమ్మాలి, విశ్వసించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు, ఆయన రక్తాన్ని వెలబెట్టి మనల్ని మరి మన సొత్తు, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నారు. ఆయన రక్తాన్ని చిందించారు మన కొరకు. అంతేకాకుండా వెల చెల్లించి అపవాది నుంచి విమోచించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. అగాపే ప్రేమ, ఏది కూడా మన దగ్గర నుంచి ఆశించకుండా ప్రేమించినటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. మన నుండి ఏది కూడా ఆశించకుండా గొప్పగా ప్రేమించినటువంటి అగాపే ప్రేమతో ప్రేమించిన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన బిడ్డలకి బోధించాలి, తెలియపరచాలి. బిడ్డల్ని ఆ మార్గంలో నడిపించగలిగేటువంటి శక్తి తల్లికి మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయాలు కూడా తండ్రి కన్నా తల్లి దగ్గర వచ్చి బిడ్డలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా తల్లి దగ్గరే చెప్తారు. కాబట్టి తల్లి మొట్టమొదటిగా గైడ్ చేసేటువంటి ఆమె టీచర్ కాబట్టి ఆమె గైడర్, ఆమె గైడ్ చేయగలదు. దేవుని యందు విశ్వాసంలో నడిపింది తిమోతిని అంటే యునేకి ఎంత దైవభక్తి కలిగిందో మనం చూడగలుగుతున్నాము. ఉగ్గుపాలతోటే ఆ తల్లిను అవ్వ అతని దేవుని యందు భయభక్తులు నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మనం ఇక్కడ చూస్తే విశ్వాసం అనేది మరి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని దేవుడు అంటున్నాడు. ఆవగింజంత విశ్వాసం కూడా మానవుల్లో లేదని దేవునికి తెలుసు. అందుకనే ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే నీవు దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. కాబట్టి ఎన్నో ఆశ్చర్యకారుల అద్భుత కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. అట్టి విశ్వాసాన్ని పెంపొందింపచేసింది. అందుకని ఇక్కడ మనం చూస్తే బాల్యమునంది బిడ్డలందరికీ కూడా దేవుని యందు విశ్వాసములో మనం బలపరచాల్సినటువంటి వారమైన నా మనవడు, పెద్ద మనవడు ఆశీష్ నేతను అతను చిన్న పుట్టిన దగ్గర నుంచి మొదటి రోజు నుండే వాళ్ళకి ఏమీ తెలియదు, లోకమే తెలియదు. అలాంటి రోజు నుంచి కూడా మరి ప్రతిరోజు నేను పరలోక ప్రార్థన చెవి దగ్గర చెప్పేదాన్ని. వాడికి మాటలు వచ్చేటప్పుడు నాతో కలిపి చెప్పడం మొదలేశాడు. వాడి మొట్టమొదటి మాటలు పరలోకమందున్న మా తండ్రి అని దేవుని నామాన్ని స్తుతించాడు. కాబట్టి ఈరోజు 6th క్లాసులు వాళ్ళు గోల్డ్ మెడల్ తీసుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో. కాబట్టి దేవుని యొక్క కృపతోటి గోల్డ్ మెడల్ పొందగలిగాడు. దేవుడు ఎప్పుడు కూడా నా నామమును ఎరిగినటువంటి వారిని నేను గణపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇక్కడ మనం చూస్తే బాల్యము నుండి దేవుని శక్తి గల లేఖనాల్ని నేర్పించాను. కాబట్టి ఈమెం నేర్పించిందంటే బాల్యము నుండే మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను, లేఖనాలను బోధించి వాటిని కంటత చేయించింది. ఎంతమంది తల్లిదండ్రులు మరి సండే స్కూల్కి వారి పిల్లల్ని పంపిస్తున్నారు, దేవుని చిన్నతనం నుంచే మరి దేవుని యొక్క వాక్యాలను కంటత పెట్టిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ సర్వం ఎరిగిన దేవుడున్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఏ తల్లి ఏ మార్గంలో నడుస్తుందో, వారిని ఏ మార్గంలో బిడ్డల్ని నడిపిస్తున్నదో సర్వం ఎరిగిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు మొట్టమొదట మారు మనసు రక్షణలో నడవాలి. మీరు నడిచినప్పుడు మీ బిడ్డలను కూడా అదే మార్గంలో నడిపించినప్పుడు దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప పని ఏంటంటే నీ బిడ్డలకి నా వాక్యాన్ని, విధులని బోధించమని. కాబట్టి ఎంతమంది దేవుని ఆజ్ఞానుసారంగా మరి ఆజ్ఞని పాటిస్తున్నారు, లేకుంటే ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఎంతమంది పాపములో నడుస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఒకవేళ వాక్యం వింటుంటే నువ్వు మారు మనసుని పొందు, నీ బిడ్డలు సరైన మార్గంలో నడుస్తారు. ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నామేమో నా బిడ్డలు నా మాట వినడం లేదని, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డలని మారు మనసు రక్షణ దయచేసి వారు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగేటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తారు అనేటువంటిది వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. చూడండి, రక్షణార్థమైనటువంటి జ్ఞానము
దేవుడు మనకి కలిగించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనము బాల్యము నుండి నేను ఎరుగుదును. కాబట్టి శక్తి కలిగినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలను మనం చదవడం వల్ల ఏమొస్తుందంటే విశ్వాసం ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు నేర్చుకొని రూఢిగా తెలుసుకొని ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతులు తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. స్థిరమైన మనస్సుతోటి వాటిని మనం అనుసరించాలి, విశ్వసించాలి. కాబట్టి పౌలు ఈ విషయాన్ని మరి తిమోతితోటి తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా లేఖనాలు తెలుసుకోవటం ద్వారా వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతిదినము దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒకవేళ బాధలో, వేదనలో, దుఃఖములో, శ్రమలో, కష్టములో ఉన్నావేమో, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నాకు ఎక్కడ కూడా నాకు మనసు నెమ్మది లేదు, ఒకవేళ నాకు ఎవరు కూడా నాకు సహాయం చేసేవారు లేరు అన్నప్పుడు నీవు దేవుని వాక్యాన్ని తీసి చదువుతున్నప్పుడు దేవుడు నీకు ఆ వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. ఏమి చేయబోతున్నాడో, ఏమి జరగబోతుందో, ఏమి ఆయన యొక్క ప్రణాళిక నీ ఎడలు ఏమున్నదో మొత్తం కూడా వాక్యము ద్వారా నీకు బయలుపరుస్తాడు. కాబట్టి నువ్వు శ్రద్ధగా వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు ఆ లేఖనాల ద్వారా నీవు మరి ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించబడతావు. అందుకనే వాక్యమైనటువంటి దేవుని లేఖనాలు చదివాడు కాబట్టి తిమోతి అందునిమిత్తమే వాక్యమే దేవుడై ఉండగా నా నామమును ఎవరైతే ఎరిగి ఉంటారో వారిని గణపరుస్తానని ఇచ్చిన వాగ్దాన నెరవేర్పుగా అతని పేరు మీద పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. అయితే మూడవదిగా యునేకే తన కుమారుని దైవ సేవకునికి అప్పగించింది. మనం ఎవరికి అప్పగిస్తున్నామా? అపవాదికి అప్పగిస్తున్నామా? ధనానికి అప్పగిస్తున్నామా? దేశానికి అప్పగిస్తున్నామా? రోగాలకు అప్పగిస్తున్నామా? దేనికి అప్పగిస్తున్నాం? పాపానికి అప్పగిస్తున్నామా? ఒక్కసారి తల్లులు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన బిడ్డల్ని దేవుడిచ్చినటువంటి బహుమానము, ఆ బహుమానాల్ని దేవుని సన్నిధిలో నడిపించటానికి దైవ సేవకులు నడిచే మార్గంలో అప్పగించింది ఈ యొక్క యునేకే తిమోతిని. కాబట్టి తిమోతి మరి దేవుని మార్గంలో చక్కగా నడిచాడు. ఎందుకంటే లుస్త్రా అనేటువంటి గ్రామం వీళ్ళది. కాబట్టి ఈ గ్రామానికి పౌలు వచ్చినప్పుడల్లా వారు ఆతిథ్యం ఇచ్చేవారు. కాబట్టి ఈ యొక్క తిమోతి తల్లిను అవ్వ వారి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. కాబట్టి పౌలుని అతని యొక్క పరిచర్యలో పాలిభాగస్తుడు అవ్వటానికి ఎంతగానో శ్రమించింది. తన బిడ్డ ఆయనలాగా ఏ విధంగా అయితే మరి దేవుని యొక్క సేవ పరిచర్య చేస్తున్నాడో పౌలు అట్టి ఉన్నతమైన ఆశీర్వాదాలు తన బిడ్డకు కూడా రావాలి అని చెప్పేసి ఆ మార్గంలో నడిపించడానికి ఇష్టపడి నడిపించినట్లుగా మనం చూస్తున్నాము. అందుకని వారు ఆతిథ్యం ఇచ్చారు. ఎప్పుడైనా కూడా మన ఇంటికి ఎవరైనా వస్తారు, తెలియక వచ్చారనుకోండి, హెబ్రీ పత్రిక 13వ మొదటి వచనాలు చూసినట్లయితే తెలియకనే మనము దేవదూతలకి ఆతిథ్యం ఇస్తాము. కాబట్టి ఆతిథ్యము చేయటము మరువకుడి ఆ యొక్క ఆజ్ఞానుసారంగా వాళ్ళు నడిచి పౌలుకి ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి మరి వారి యొక్క బిడ్డని దైవ సేవకి అప్పగించటం జరిగింది. ఆ యొక్క పౌలు మార్గంలో దేవుడే ఏ మార్గంలో పౌలు నడుస్తున్నాడో అదే మార్గంలో నడవటానికి తిమోతిని అతనికి అప్పగించినట్లు మనం చూస్తున్నాము. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాలు చూస్తే ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిను మీ వద్దకు పంపి ఉన్నాను. మరొకసారి మనం చూద్దాము. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిను మీ వద్దకు పంపి ఉన్నాను. కాబట్టి ఇక్కడ తిమోతిని నా కుమారుడు అని పిలుస్తున్నాడు పౌలు. అతనికి సంతానం ఉన్నదో లేదో తెలియదు, కానీ తన కుమారుడు అని అంటే దేవుని యొక్క సేవ పరిచర్లో కుమారుడిగా అతన్ని గుర్తించాడు. అంటే తను ఏ మార్గంలో నడుస్తున్నాడో తన బిడ్డ కూడా అదే మార్గంలో నడుస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసంలో నడుస్తున్నాడు. కాబట్టి కుమారుడిగా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి క్రీస్తు యేసునందు నేనును నడుచుకున్న విధంగా మీరు అతను ఏ విధంగా నడుస్తున్నాడు, నేను ఏ విధంగా నడిచానో అదే విధంగా అతను కూడా నడుస్తున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆ సంఘంతో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు చేత నా కుమారుడు అని పిలిపించుకునేటువంటి యోగ్యతని పొందుకున్నాడు తిమోతి. ఇక్కడ చూస్తే మరి మంచి పేరు కూడా లుస్త్రాలో కొనియాలో మంచి పేరుని తన సహోదరుల మధ్య పొందినట్లుగా చూస్తున్నాము. మంచి పేరు గల వారు మాత్రమే దేవుని సేవా పరిచర్యలో
పరిచర్యలో ముందుకు వెళ్తారు అనేటువంటి విషయాన్ని అపోస్తుల కార్యము 22 అధ్యాయం 12వ వచనములో 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాము. మంచి పేరు గలవారు మాత్రమే దేవుని సేవా పనిలో చేయడానికి పాత్రులు అని రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడైతే మంచి పేరు రావాలి అంటే మనమేమి చేయాలి? మనకు కూడా మంచి పేరు రావాలని మనకి ఆశ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనమేమి చేయాలి అని అంటే దయా సత్యము కలిగి ఉండాలి. మనం సత్యాన్నే మనం మాట్లాడాలి. అసత్యాన్ని ప్రకటించేవారు అనేక మంది ఉన్నారు, కానీ మనము సత్యం వైపే మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటారు. కాబట్టి సామెతలు 3:3-4లో మనం చూసినట్లయితే ఆ విషయాన్ని సొలొమోను మహారాజు రాసినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి అతను మరి బుద్ధిహీనుడు అని అందరూ అన్నా కూడా అతన్ని దేవునికి అప్పచెప్పింది తల్లి. కాబట్టి ఆ తల్లి అప్పచెప్పినటువంటి అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టే ఈరోజు మనం అందరం కూడా ఎలక్ట్రికల్ బల్బు, కరెంటు బల్బులన్నీ కూడా ఈరోజు ఆ కాంతిలో మనం అందరం కూడా నివసిస్తున్నామంటే కేవలము దేవుని ఆశీర్వాదాలను పొందుకున్న అతని ద్వారా ఇది కనిపెట్టబడింది. అదేవిధంగా నిష్ప్రయోజనమైనటువంటి వారిని మరి ప్రయోజకులుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. మనం అనుకుంటాం వీడు ఎందుకు పనికిరాడు, వీడు అసలు ఒక్క పని చేయలేడు, చదవలేడు, పనులు చేయలేడు, ఉద్యోగాలు చేయలేడు, మరి సరైనటువంటి మరి తన భార్యని సరిగ్గా చూసుకోలేడు, ఇలాగా అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. తన కుటుంబాన్ని సరిగ్గా నడుపుకోలేడు, ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడు అని మీరు అనుకుంటున్నారేమో. దేవుని సన్నిధిలో అతను అప్పగించినప్పుడు, అతని కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు, అతనికి ప్రార్థనలో ఉన్న శక్తిని తెలియపరిచినప్పుడు అతన్ని దేవుడు దీవించి ప్రయోజకుడుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు, వినగలిగిన చెవులున్న దేవుడు, రక్షించటానికి కురచగాని చేతులున్న దేవుని మనం ఆశ్రయిస్తున్నాం. కాబట్టి తప్పక మీ ఎడల కృప చూపించే దేవుడు. అదేవిధంగా చూస్తే బిల్లీ గ్రహం అనేటువంటి గొప్ప దైవ సేవకుడు మరి మనం చూస్తున్నాము. అయితే అతను ఎక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేసినా కూడా అక్కడ ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మంది రక్షణలోకి నడిపించబడతారు. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశ ప్రజలు వచ్చి నువ్వు అమెరికా ప్రెసిడెంట్గా నువ్వు ఇంత పాపులర్ అయ్యావు కాబట్టి అమెరికా ప్రెసిడెంట్గా నువ్వు ఉండొచ్చు కదా అన్నప్పుడు, మరి ఆ ప్రెసిడెంట్ పదవి మహా ఉంటే 4 సంవత్సరాలు లేకపోతే 8 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నా దేవుని పరిచర్యలో నేను ఎప్పటికీ కూడా ఉన్నతమైన అనేకుల్ని దేవుని వైపు నడిపించడానికి ఒక సాధనంగా దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాడు. అందునిమిత్తమే మరి అతను 99 సంవత్సరాల వయసు వరకు కూడా దేవుని సేవా పరిచర్యలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే మరి అందుకే పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడింది అని స్థిరంగా చెప్పగలుగుతున్నాడు. అస్థిరమైన విశ్వాసములో లేడు. ఖచ్చితంగా దేవుడు నా కొరకు నీతి కిరీటాన్ని ఉంచాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎంతమంది నా కొరకు నీతి కిరీటం దేవుడు ఉంచాడని చెప్పగలుగుతున్నారు, నా బిడ్డల కొరకు నీతి కిరీటాన్ని దేవుడు ఉంచాడని చెప్పగలుగుతున్నారు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఉత్తమమైన తల్లిగా ఉత్తమమైన బిడ్డల్ని మనము ఈ లోకంలోకి నడిపించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో దీవిస్తాడు. అట్టి దీవెనలు ప్రతి బిడ్డ కూడా, ప్రతి తల్లి కూడా ప్రార్థన జీవితం కలిగి తన బిడ్డల్ని ప్రార్థన జీవితంలో నడిపించి అట్టి ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమెన్. దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, ప్రభాతండి విత్తబడిన వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను బిడ్డలు గ్రహించి వాక్యానుసారమైన జీవితాలు జీవించటమే కాకుండా తన బిడ్డల్ని ఏ మార్గంలో నడిపించాలి యునేకి ద్వారా మీరు ప్రభా ఈరోజు మాట్లాడారు. ప్రతి తల్లి కూడా మారు మనసు రక్షణ పొందుకొని తన బిడ్డల్ని ఏ విధంగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని ఆశీర్వాదాలకి కారణభూతులు అవ్వాలో ప్రభా తండ్రి వాక్యము ద్వారా మీరు బయలుపరిచారు. అట్టి మార్గంలో నడిపించడానికి కావలసిన శక్తిని తల్లులకి అనుగ్రహించండి దేవా. బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. ఉన్నతమైన ఆశీర్వాదాలతోటి ప్రభా బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ, దయగలిగిన దేవ ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూ నా దేవా తండ్రి స్వస్థత కొరకు మీ సన్నిధిలో ప్రభా తండ్రి మొరపెట్టుచున్నారు, అట్టి వారందరికీ కూడా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామం పేరట స్వస్థతని ప్రకటిస్తున్నాను దేవా. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాల నిమిత్తము, వివాహాల నిమిత్తము, మరి ఇంకా దేని కొరకైతే ఆశపడు
బాధపడుతున్నారో, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ తండ్రి, అదేవిధంగా కుటుంబాలు ఎడబాటు కలిగి ప్రభా తండ్రి మీ సన్నిధిని ఆశ్రయిస్తూ ఎంతమంది బిడ్డలు ఉన్నారో తండ్రి, అట్టి వారందరి ఎడల మీ కృప చూపించండి దేవా. పరిస్థితులన్నీ కూడా బిడ్డలకి అనుకూలపరచమని వేడుకుంటున్నాను. బిడ్డలు ప్రభా తండ్రి ఉన్నతమైనటువంటి ర్యాంకులతో బిడ్డలందరికీ జయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డల జీవితాల్లో ప్రభా తండ్రి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి ఉన్నతమైన చదువుల్లోకి బిడ్డల్ని ప్రవేశపెట్టండి. ఉన్నతమైన ఉద్యోగాలను బిడ్డలకి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు నాయన. వినగలిగిన చెవులు ఉన్నాయి దేవా తండ్రి. మీకు మా మధ్య సంచరిస్తున్న దేవుడు తండ్రి. మా మొరలను ఆలకించి ప్రతి ఒక్క విజ్ఞాపనకి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహిస్తున్నారని విశ్వసిస్తూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధము క్షమించము. శోధంలోనికి తేక దుష్టులను మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామం పొందలాలి. నా పేరు నేతను. నేను 6th క్లాస్ చదువుతున్నాను డాక్టర్ కేకే గౌతమ్ స్కూల్లో. మా మమ్మీ పేరు అంచలం, మా డాడీ పేరేమో స్వరూపు, మా అమ్మమ్మ పేరేమో రాణి పులిపాక. మా మమ్మీ మా పాపను మంచి స్కూల్లో చేర్చడం వల్ల, మా అమ్మమ్మ నన్ను ప్రార్థన చేయడం వల్ల నాకు ఈ గోల్డ్ మెడల్ ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో వచ్చాయి. దేవునికి వందనాలు.